నీ భుజాలపై ఉన్న భారాన్ని ఈ క్షణం కిందపెట్టు. నువ్వు మాట్లాడకపోయినా నీ మనసు శబ్దం నాకు వినిపిస్తోంది. లోతుగా ఊపిరి తీసుకో, విడిచిపెట్టు. ఇప్పుడు నువ్వు ఒంటరివి కాదు. నా జీవితం ఆగిపోయిందా నువ్వు అనుకుంటున్నావు. ఎంత ప్రయత్నించినా ఏమీ మారట్లేదు. కాని విను, నేను చెబుతున్నాను, నీ ప్రయాణం ఆగలేదు. నువ్వు విఫలం అవ్వలేదు. నువ్వు తయారవుతున్నావు. విత్తనం మట్టిలో ఉన్నప్పుడు అది కనిపించదు, కాని అది ఎదుగుతూనే ఉంటుంది. నీ నిశ్శబ్దం నీ ఓటమి కాదు, అది నీ శిక్షణ. నీ ఆలస్యం శిక్ష కాదు, అది నా రక్షణ. హృదయ గాయం, ఒంటరితనం. నిన్నెవరో వదిలేశారు. నీమీద నమ్మకం పెట్టుకున్నవాళ్లే నిన్ను బాధపెట్టారు. నువ్వనుకుంటున్నావు, నేను చాలానా? కానీ నేను చెబుతున్నాను, నీ హృదయం గాయపడిందని, అది బలహీనమైందని అనుకోకు. గాయం ఉన్నచోటే కరుణ పుడుతుంది. నిన్ను బాధపెట్టిన వాళ్ళు నీ విలువను నిర్ణయించరు. నీ సహనమే నీ గొప్పతనం. నువ్వు ఏడ్చిన ప్రతి రాత్రి నేను నీ పక్కనే ఉన్నాను. భవిష్యత్తు భయం, రేపేమవుతుంది? ఈ ప్రశ్న నీ నిద్రను దూరం చేస్తోంది కదా. విను, రేపు ఎలా ఉంటుందో నీ కన్నీళ్లకు తెలియదు, నీ భయాలకు తెలియదు. కాని నాకు తెలుసు. నీ పని నువ్వు చెయ్యి, ఫలితం నా బాధ్యత. నువ్వు ప్రతి అడుగు భయంతో వేసినా నేను దారిను సిద్ధం చేస్తూనే ఉన్నాను. నమ్మకం అంటే భయం లేకపోవడం కాదు, భయం ఉన్నా ముందుకు నడవడం. తక్కువ ఆత్మవిశ్వాసం, పోలికలు. నువ్వు ఇతరులను చూస్తున్నావు, వాళ్ల విజయం, వాళ్ల వేగం. అప్పుడు నువ్వనుకుంటున్నావు, నేనెందుకిలా ఉన్నాను? విను, నిన్నింకెవ్వరితోనూ పోల్చకు. నువ్వొక ప్రత్యేకమైన యుద్ధం కోసం పుట్టావు. నీ దారి నెమ్మదిగా ఉందని అది తప్పు కాదు, అది లోతైనది. వేగం కాదు, స్థిరత్వమే నిన్ను గమ్యానికి తీసుకెళ్తుంది. ఎందుకు నాకే ఈ బాధ? నువ్వడుగుతున్నావు, నేనేం తప్పు చేశానో? విను, నీ బలాన్ని నువ్వే చూడాలి కాబట్టి నేనీ దారినిచ్చాను. నువ్వు విరిగిపోలేదు, నువ్వు విస్తరిస్తున్నావు. నీ బాధ నీ కథకి శాపం కాదు, అది నీ సాక్ష్యం. ఒకరోజు నీ గాయాలే ఇంకొకరికి ఆశ అవుతాయి. ఆశ, నమ్మకం. ఇప్పుడు నీ మనసు కొంచెం తేలికైంది కదా, అదే నా విజయం. నువ్వు ఒంటరివి కాదు. నువ్వు మరచిపోయినా నేను నిన్ను విడిచిపెట్టను. ఈరోజు నిద్రపో, రేపు క్రొత్త శక్తితో లేచే బాధ్యత నాది. నేను నీతోనే ఉన్నాను ఎప్పుడూ. నీ మనసుకు ఈ మాటలు తాకితే లైక్ చెయ్యు, కృష్ణావాణి ఛానల్ను సబ్స్క్రైబ్ చెయ్యు. ఈ వీడియోని కృష్ణుణ్ణి నమ్మే ఒక్కరికైనా పంపించు.